చేయలేదు, అబద్ధం ఆడలేదు. రాజకీయంగా అబద్ధం ఆడక తప్పదు, తప్పు చేయక తప్పదు, కానీ నేను చేయలేదు. ఎస్, అంతే. ఓకే. సో మీరు మినిస్టర్గా ఉన్నప్పుడు ఏమేమి చేయడం జరిగింది సార్? అంటే చాలా ఉన్నాయి. కెమెరా తీసుకొని పోండి, ఒక రౌండ్ వేయండి, మళ్ళీ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ పిలవండి. ఓకే. మీరు ఏమేమి చూశారో, ఏమన్నారో, ప్రజలు ఏమన్నారో మీరు ప్రశ్నలు వేయండి, నేను జవాబు చెప్తాను. ఓకే సార్. అంటే మీరు చాలు. ఒక లాస్ట్. సో అంటే పొలిటికల్గా మీరు ఇంత ఎదిగిరు సార్, అంటే ఎదగలేదు. పొలిటీషియన్ కాదు నేను. ఓకే. ఓన్లీ సినిమా యాక్టర్. సో పార్ట్ టైం పొలిటీషియన్. సేవ చేయడానికి పోయిన సేవకుని. ఓకే. సో అంటే బీజేపీ ప్రజలకు సేవకుని. సో బీజేపీని చూశారు, బీఆర్ఎస్ని చూశారు, టీడీపీని చూశారు, కానీ లాస్ట్కు అంటే కేఏ పాల్ దాంట్లో మీరు చేరడం జరిగింది. ఎవడవాడు అన్నది ఇచ్చాను, చెప్పు తీసుకుంది అతనని చెప్పి. ఓకే. చేరినా సో పోటీ చేసినా ఆయన చెప్పుకున్నాడు ఆడు పిచ్చోడు. అందుకనే కదా పిచ్చోడని ఊరు పిచ్చోడని వచ్చిన. ఓకే. మేము 3-4 సంవత్సరాలు కలుసుకోలేదు. మునుగోడు ఎలక్షన్లో కూడా ఆయన ప్రచారం చేసుకున్నాడు, పోటీ చేసిండు. మరి నేను కూడా బీజేపీ తరఫున ప్రచారం చేసిన. ఒక దగ్గర ఎదురు కూడా అయినాం, కనీసం మేము హలో అని కూడా అనుకోలేదు. ఓకే. మరి అప్పుడే నేను ఆయన పార్టీలో చేరుతానుగా. ఛాయ్ తాగటానికి రా, నేను 3 సంవత్సరాలు ఏంది వచ్చి అని కనీసం నేను మర్చిపోయినామని అంటే బాగా పరిచయం కనుక నేను ఇప్పుడు ఉండే నెక్టార్ గార్డెన్లో వాళ్ళన్న కూడా నా పక్కిల్లే. మేము చాలా క్లోజ్. ఓకే. ఎందుకంటే వీళ్ళు ఒక ట్రస్ట్ పెట్టారు, అది నా కాన్స్టిట్యూన్సీలోనే పెట్టారు. ఓకే. అందోళన కాన్స్టిట్యూన్సీ. ఓకే. దానికి కొన్ని వివిధ అవి వస్తే కూడా నేనే, ఎందుకంటే మన